హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్ పై లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకు పెన్షన్ సంబంధించి అయితే కూడా ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు వాలంటీర్స్ అయితే రద్దు అయితే చేయడం జరిగింది. అంటే వాలంటీర్స్ ద్వారా అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయడం లేదని అయితే చెప్పడం జరిగింది. సో పూర్తి వివరాలు అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనకు ఏపీలో పెన్షన్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్ సంబంధించి మనకు వాయిదా అయితే అంటే ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా పంపిణీ చేస్తారు అన్న దానిపై వాయిదాల వారిగా అయితే వస్తూ ఉంది. సో ఇప్పుడైతే మనకు ఫస్ట్గా అయితే అంటూ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో పెన్షన్ అనేది అయితే నిలిపివేస్తామని అయితే కూడా ఫస్ట్ వార్త అయితే వచ్చింది. దాని తర్వాత మనకు పెన్షన్ పంపిణీ అయితే మనకు అంటే మండలాల్లో చూసుకున్నట్టయితే ఏ మండలానికి సంబంధించి అంటే ఏ గ్రామాలకు సంబంధించి వారు ప్రజలైతే పెన్షన్కి సంబంధించి ఉంటారో అటువంటి వారందరూ అయితే మండలంలో అయితే వెళ్ళి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో అది కాస్త మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ వాలంటీర్సే ఇస్తారు, ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు. అదేవిధంగా వాలంటీర్స్కి సంబంధించి ఒక ప్రశ్న పత్రం అయితే ఉంటుంది. అంటే ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు, మీ క్లస్టర్కి సంబంధించి ఎంతమంది పెన్షన్స్ అనేది అర్హులు ఉన్నారు, ఏ పెన్షన్స్ కేటగిరీ వారుగా అంటే మనకు అవ్వాతాతలకు సంబంధించి వితంతులకు సంబంధించి ఇలా ఉంటారు కదా. సో ఎంతెంత అమౌంట్ ఎంత వారికి సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు అనే దానిపై కూడా ఒక పత్రం అనేది రిలీజ్ చేసి ఆ యొక్క ప్రశ్న పత్రంలోనే మొత్తం ఫిల్ చేసి ఆ యొక్క అమౌంట్ అనేది అయితే వాలంటీర్స్ అనేది తెచ్చుకొని అంటే క్లియర్గా మనకు అమౌంట్ అయితే ఇస్తారనేది కూడా నిన్నటి వరకు అయితే కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరి ఈ రోజు అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మనకు మార్చి 31వ తారీఖు కాబట్టి రేపైతే మనకు యథావిధిగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అయితే పెన్షన్ ఇచ్చే నేపథ్యంలో సో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో మరి ఈ పెన్షన్కి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్టయితే వాలంటీర్స్ అనేది అయితే రద్దు చేశారండి. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అంటే మనకు 1వ తారీఖు నుంచి అయితే కూడా పెన్షన్ అయితే ఇవ్వటం లేదండి. 1వ తారీఖు 2వ తారీఖు అయితే ఇవ్వటం లేదు. సో మనకు 3వ తారీఖు నుంచి అయితే పెన్షన్ స్టార్ట్ చేసి 8వ తారీఖు వరకు అయితే ఇస్తారండి. సో ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో కంపల్సరిగా మీరైతే వెళ్ళి ఇక్కడే తెచ్చుకోవాలనేది కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు కావాలంటే ఇక్కడ సైడు ఒక స్క్రీన్ అయితే వేస్తాను, అక్కడైతే చూసుకోండి. సో మనకు వాలంటీర్స్ అయితే రద్దు అనేది అయితే సజ్జల రామకృష్ణ గారు అయితే చెప్పారండి. సో ఎందుకు రద్దు చేశారనేది కూడా తెలుసుకుందాము. మనకు ప్రతిపక్ష నాయకులు కూడా వాలంటీర్స్ని రద్దు చేయాలి, పెన్షన్ పంపిణీలో ఏదైనా కుట్రకు పాల్పడతారనే నేపథ్యంలో వాలంటీర్స్ని రద్దు చేయాలని అయితే చెప్తూ ఉన్నారు. సో మరి ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకు పెన్షన్కి సంబంధించి వాలంటీర్స్ అయితే రద్దు చేస్తూ పెన్షన్కి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరైతే మీరు గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి అయితే తీసుకోవాలండి. సో అక్కడైతే మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది అయితే తెలుస్తుంది కదా. అంటే మీరు మీ బయోమెట్రిక్ కానీ ఫేస్ అథెంటికేషన్ కానీ తీసుకొని అయితే మీకు ఇస్తారండి. అంటే అక్కడ పర్ఫెక్ట్గా డీటెయిల్స్ అనేది అయితే ఉంటాయి కాబట్టి ఎటువంటి ఫ్రాడ్ చేయడానికి అయితే లేదనే నేపథ్యంలో ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్ మనకు సజ్జల రామకృష్ణ గారు అయితే తెలియజేశారండి. సో మీరైతే పెన్షన్కి సంబంధించి ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం అయితే లేదండి. 3వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు అయితే ఇస్తారు. మనకు యథావిధిగా అంటే ఇంతకుముందు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అయితే ఇస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనకు 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అయితే ఇస్తారండి. సో మీరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరైతే యథావిధిగా మీరు పెన్షన్ అంటే వాలంటీర్స్ వచ్చి ఇస్తారో అదే విధంగా కాకున్నట్టుగా మీరే డైరెక్ట్గా వెళ్ళి 3వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపు ఏ తారీఖు లోపు అయినా కూడా మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. సో డైరెక్ట్గా మీరు సచివాలయంలో వెళ్ళి మీ యొక్క ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ అథెంటికేషన్ ద్వారా పెన్షన్కి సంబంధించి అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగిందండి. సో మనకి ఇదే ఫైనల్ అండి, ఇంకా మార్చడానికి అయితే ఛాన్స్ అయితే లేదని అయితే చెప్తున్నారు. ఇది కూడా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు లాస్ట్ సెకండ్ అప్డేట్లో చూసుకున్నట్టయితే మనకు మండలంలో వెళ్ళి తీసుకోవాలని అయితే చెప్పారు. అందులో కూడా చాలామంది హ్యాండిక్యాప్స్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మనకు నడవని పరిస్థితుల వాళ్ళు కూడా ఉంటారు కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి పరిస్థితి అయితే రాకూడదనే అంటే నేపథ్యంలో వాలంటీర్స్ వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగింది. సో అది కాస్త మనకు డైరెక్ట్గా వెళ్ళి సచివాలయంలో తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు పెన్షన్కి సంబంధించి. సో చాలామంది ఇస్తారా ఇవ్వరా
ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది కదా, మనకు వాలంటీర్ వ్యవస్థనే ప్రతి మంత్ ఇచ్చేవాళ్ళు కదా అనేదైతే అపోహలు అయితే ఉన్నాయి. ఈ మంత్ మనకు అంటే ఏప్రిల్, మే, జూన్లో అయితే పెన్షన్ అనేది అయితే పెండింగ్ అనేది అయితే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఆ వార్తలు అయితే నమ్మొద్దండి. మనకు యథావిధిగా ప్రతి మంత్ ఎప్పుడు ఎలా ఇస్తున్నారో పెన్షన్ అనేది ఆ విధంగానే ఇస్తారు. కాబట్టి మీరైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు సచివాలయంలో వెళ్ళి 3వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఏ కేటగిరీకి సంబంధించి ఎంత అమౌంట్ ఉంటుందో వారికి తెలుస్తుంది. కాబట్టి కరెక్ట్గా అమౌంట్ అయితే అంతైతే పే చేస్తారండి. సో ఇదండి పెన్షన్కి సంబంధించి మీ అభిప్రాయం. ఈ యొక్క అప్డేట్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది లైక్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అంటే ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుందా, లేకపోతే సచివాలయంలో వెళ్ళి తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే డైరెక్ట్గా మండలంలో వెళ్ళి తీసుకుంటే బాగుంటుందా అనే ఏ ఆప్షన్ అనేది అయితే మీకు అంటే ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనే దానిపై కూడా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అయితే అనిపిస్తుంది. కంపల్సరీగా నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో కంపల్సరీగా వీడియో అనేది అయితే యూస్ఫుల్ అని తెలిస్తే కనుక కంపల్సరీగా ప్రతి ఒక్కరికైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే వీడియో అనేది అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.